హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మిని. ఈరోజైతే మీకు ఒక ప్రసిద్ధమైన శివాలయం గుడి, చాలా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దనమాట ఈ గుడి. అక్కడైతే మీకు చూపించబోతున్నాను. ఇది చూపించే ముందు ఇది ఎక్కడిది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, నేను ఫోన్ తీసే సిచ్యువేషన్లో మధ్యలో మామూలుగానే మంచిగానే తీశాను అనుకున్నా. బట్ అక్కడ ఏంటంటే వీడియోస్ ఫొటోస్ ఏం తీయకూడదు అనే ఒక నోటీస్ అయితే ఉంది. సో నేను ఆ టెన్షన్లో, అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఒకళ్ళిద్దరు ఉన్నారు. మనం ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా అటు ఇటుగా టైంలోనే వెళ్తుంటాను కాబట్టి ఆ జర్నీ అది కుదిరి చేసి వెళ్ళేసరికి నాకు ఆల్మోస్ట్ గుడి క్లోజ్ చేసే టైం అయింది. ఒకళ్ళిద్దరు బ్రాహ్మణులే అక్కడ ఉన్నారనమాట. వాళ్ళైతే అమ్మ నువ్వు ఫోన్ లోపలికి తేగకూడదు అన్నారు. ఏం ఫంక్షన్ల టైము అది ఏది పూజల టైం ఏం కాదు కదండి, ఎవరు లేరు కదా, జస్ట్ మామూలుగా తీసుకుంటా పాత గుడి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. అయినా సరే లేదమ్మా అసలు ఏ గుడికి కూడా ఫోన్ అనేది అసలు ఎలా లేదు, నువ్వు తీయటానికి వీల్లేదన్నారు. సో వాళ్ళ కళ్ళు కప్పి అయితే నేను అటు ఇటు తీస్తూ ఎలా తీసానో తెలియలేదు. ఫస్ట్ అయితే మంచిగానే తీశాను ఒక 2 minutes వరకు. తర్వాత తీసిన 2 minutes అయితే దారుణం అంటే దారుణం. కాకపోతే మంచిగా కష్టపడి చూసుకుని సర్చ్ చేసుకుని ఏ టెంపుల్ ఏంటని వెళ్ళాను కాబట్టి ఇంకా నేను దాన్ని పెట్టకుండా ఉండలేక, అది నేను అక్కడ చెక్ చేసుకుంటే అక్కడే నేను చూసుకుని మళ్ళీ ఏదన్నా చేసుకునేదాన్ని, మళ్ళీ వీడియో తీయటం ఏదన్నా చేసేదాన్ని. బట్ నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి ఆటో బస్ ఎక్కిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను, మొత్తం పిచ్చి పిచ్చిగా వచ్చిందనమాట. సో దయచేసి ఏమనుకోకుండా 2 minutes తర్వాత వచ్చే ఆ వీడియోని మాత్రం మీరే కొంచెం ఫోన్ అడ్డంగా క్రాస్ చేసి పెట్టుకుని అయితే దయచేసి నా కోసం చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఇది వచ్చేసేసి ఫేమస్ శివాలయం. ఇది ఎక్కడంటే మన మచిలీపట్నం, కృష్ణా జిల్లా, విజయవాడ సైడ్ ఉండే వాళ్ళందరికీ అయితే బందర్ మచిలీపట్నం అందరికీ తెలిసిందే. అక్కడ పురాతనమైన టెంపుల్స్ అయితే 1-2 ఉన్నాయని చెప్పారు. సో ఆ టెంపుల్స్కి అయితే నేను వెళ్దాము అని అయితే నేనైతే స్టార్ట్ అయ్యి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా నేను అక్కడ హోమియోపతి మెడిసిన్ అయితే కొంచెం వాడుతుంటాను, కొంచెం నిమ్ము ఆయాసం అట్లాంటివి ఉండి. సో ఎట్లయినా అక్కడి వరకు వెళ్ళాను కదా, ఈ టెంపుల్స్ ఉన్నాయని తెలిసింది కదా, అవైతే వీడియో చేద్దాము అనే కాన్సెప్ట్ వెళ్ళి, ఎంత పురాతనమైన రాతి కట్టడాలంటే నిజంగా అప్పటికి ఇప్పటికీ వాటిని అట్లానే ఉంచేస్తారన్నమాట. నిజంగా చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉంది. అసలు మనసు బాగోనప్పుడు వెళ్ళి అక్కడ కనుక కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనిపించింది. చల్లటి గాలి అట్లయితే చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా ఇది దాన్ని ఏమి రీమోడలింగ్ చేయలేము, అట్లానే ఉంచేస్తాము. పురాతన గుడులకి చాలా వాల్యూ ఉంటుంది. నీలాగానే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఫోన్లు తీసుకోవడానికి అది ఇదని చెప్పారు. మన అన్నెందుకు తీసుకొనివ్వట్లేదు అని అయితే నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. నీలా కాదమ్మా, బయట నుంచి కొంచెం ఆర్డర్స్ తెచ్చుకుని పర్మిషన్స్ తెచ్చుకుని వస్తారు కొంచెం మంచిగా చేసుకునే వాళ్ళు, సో వాళ్ళనైతే అలౌ చేస్తాము అని అయితే అన్నారు. సో నేను అలాంటి అరేంజ్మెంట్స్ అయితే ఏం చేసుకోలేదు కాబట్టి వాళ్ళని కొంచెం ఏదో బతిమలాడుకుని నానా తెప్పలు పడి వాళ్ళు చూసి కొంత చూడకుండా కొంత అలా బిల్డప్ ఇచ్చి అయితే ఏదో చేశానమాట. కానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మీరు దయచేసి ప్లీజ్ ఫోన్ రొటేట్ చేసి చూసుకోండి. అండ్ ఈ గుడి వచ్చేసేసి మహిషాసుర మర్దిని అమ్మవారిది అనమాట. ఇది వెలిసిన గుడి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అమ్మవారు మహిషాసుని వధించే రూపంలో ఒక శిలగా అయితే అక్కడ ఆవిష్కరించారు అంటే వెలిశారన్నమాట అక్కడ. అది కనిపెట్టిన ఊళ్ళో వాళ్ళు కానీ వాళ్ళు దాని మెచ్చి ఓకే అమ్మవారి ఇక్కడ వెలిసింది అనే ఇదితో అమ్మవారి గుడిగా కాకుండా అక్కడ విగ్రహాన్ని కూడా మహిషాసుర మర్దిని అవతారంతోనే టెంపుల్ ఉండేలాగా అయితే దాన్ని అయితే ప్లాన్ చేసి సేమ్ అలానే రాతి కట్టడాలతో కట్టారు. ఫస్ట్లో చూపించింది శివాలయం, శివుడి గుడి అయితే ఇది వచ్చేసేసి అమ్మవారి గుడి అనమాట, మహిషాసుర మర్దిని. ఇది కూడా సేమ్ అదే, రెండు దగ్గరలోనే ఉంటాయి పక్క పక్కనే, అదే మచిలీపట్నంలో. సో చాలా అయితే మంచిగా అనిపించింది అనమాట. నిజంగా వాతావరణం అక్కడ కానీ ఇక్కడ కానీ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఈ గుడిలో అయితే పంతులు గారు వాళ్ళు అయితే ఎవరూ లేరు. ఇంకా అక్కడ తీసి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతిదీ కూడా రాతి కట్టడాలు, వెనకడి గుళ్ళు ఇలా అయితే ఉన్నాయి కదా అన్న దానికోసం తీయాలి అనిపించి అయితే ఇదంతా తీస్తూ మీ అందరికీ చూపిస్తున్నాను. తీయటం అయితే కొంచెం బై మిస్టేక్, చిన్న మిస్టేక్ చేశాను సెకండ్ హాఫ్లో. దయచేసి నన్ను అందరూ మన్నించి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, దేవుడి కోసమో మా కోసం అనుకోకుండా. సో గుడి అయితే లోపలంతా క్లోజ్ చేస్తుంది కాబట్టి నేను బయట సరౌండింగ్స్ వరకే తీస్తున్నాను. అలాగే నన్ను కూడా నేను సెల్ఫీ వీడియోలా తీసుకున్నాను మీకు చూపించేలాగా. అదైతే అస్సలు రాలేదు, మొత్తం స్మాష్ అయిపోయింది. ఏమైందో నాకు అర్థం కాలేదు. సో ఇంకా చేసేది ఏం లేదు. టోటల్గా నేను వెళ్ళినందుకు ఈ వీడియో అయితే మీకు చేశాను. పెట్టకుండా ఉండలేకైతే నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో భగవంతుడి దయ వల్ల అందరం మంచిగా ఉండాలి అని కోరుకుందా. ఈ గుడులు అయితే నేను మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.